హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇంకా ఇదైతే కాకరకాయ ఫ్రెండ్స్. పండైపోయింది మొత్తం వచ్చేసి. ఇంకా ఇది విత్తనాలకు అవుతుందని కూడా దీన్ని ఇలాగే వదిలేసాను. ఇంకా ఇది వరకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, చిక్కుడు తీగ కానీ ఇందులోనే కాకర తీగ, బచ్చలాకు 3 రకాలైతే నేను తీగ అయితే ఇట్లా వేసాను కదా, తాళ్ళతోని ఇలా తాళ్ళు కట్టి. ప్రీవియస్ వీడియోలో చూడని వాళ్ళు ప్లేస్ లేకున్నా కూడా మనం ఇలానైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా అది వరకు ప్రీవియస్ వీడియోలో చిక్కుడుగా అయితే హార్వెస్టింగ్ వీడియో కూడా పెట్టాను కదా. ఇంకా ఇప్పుడు అవి అయిపోగానే మళ్ళీ వెంటనే నేనైతే రాదనుకున్నాను, కానీ మళ్ళీ చిక్కుడుగా అనేది మనకి ఇలా రెడీ అవుతుంది. ఎందుకంటే సంక్రాంతి ముందు జనవరిలో ఫిబ్రవరి వరకు అయితే వచ్చేసింది కదా, లాస్ట్ అయిపోయినాయి. కానీ మళ్ళీ ఇంకా నేను కాయది కావచ్చు లే అని అనుకున్నా, కానీ మళ్ళీ అయితే ఇట్లా గుత్తులుగా చిక్కుడుగా అయితే పూత కాత అయితే వచ్చిందండి. అంటే ఇంక ఇది రెండవది అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇక్కడ చూడండి, ఇంకప్పటివి కూడా ఇవి విత్తనాల కానీ ఇంకా ఇవి కూడా కొన్ని వదిలేసాను. ఎందుకంటే ఇంకా కాస్తాయో లేవో మరి అనుకున్నా, కానీ మళ్ళీ పూత అయితే పూసి చూడండి, పూత కూడా ఉంది, పూత ఉంది, ఇంకా కాత కూడా ఇంకా ఇలా అయితే వచ్చేసింది. చిక్కుడుగా చాలా గుత్తులుగానైతే వచ్చింది. ఇంకా ఇలాగే బచ్చలాకు కూడా ఇందులోనే ఉందండి. ఇంకా 3 అయితే ఇలా వేసాను. బచ్చలాకు అన్నీ ఉన్నాయండి ఇందులోనే, చూస్తున్నారా? ఇది బచ్చలాకు తీయండి, ఇది బచ్చలాకు మొత్తం వచ్చేసి ఇంకా బచ్చలాకు వచ్చేసి కూడా మళ్ళీ చాలా ఎట్లా అంటే అవి కూడా విత్తనాలుగానే రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇక్కడ ఉన్నాయి ఇవి బచ్చలాకు విత్తనాలు చాలా వరకు వచ్చాయి. ఇంకా మనం ఎక్కడైనా కూడా మళ్ళీ ఆ విత్తనాలు తీసైనా వేసుకోవచ్చు కదా. ఇంకా నేను ఇంకా ఇదైతే తీసేద్దామని అయితే అనుకున్నాను తీగ వచ్చేసి, కానీ ఇంకా ఈ చిక్కుడుగా అయితే మళ్ళీ ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా సర్లే అయిపోయినాక తీస్తామనుకొని ఊరుకున్నా. కానీ ఈ చెట్టు వచ్చేసి అయితే మళ్ళీ పూత వస్తుందండి. చిక్కుడుగా పూత గిన్న ఇక్కడ కనుపులు పడుతున్నాయి కదా, ఈ కనుపుల కాడ ఆకుల కాడ మళ్ళీ ఇట్లా పూత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చాలా వరకు. మళ్ళీ ఇంకా ఈ కాత ఉంది కదా అని నేను తీగ తీసేయకుండా ఇంకా ఆపానండి. ఇట్లా మధ్యలోన చూస్తున్నారా, ఇది పూత వస్తుంది అంత చిక్కుడుగా మళ్ళీ పూతకు వచ్చింది. నేను రాదనుకున్నా, కాకపోతే ఏంటంటే ఇంకా ఈ చెట్టు సైజు వచ్చేసి అయితే ఇంకా ఈ తీగలన్నీ ఇలా వస్తున్నాయి కదా మనకి, ఇట్లా వీటికి ఇలా పెట్టేసుకుంటే ఇంకా ఇవి పట్టుకొని పోతూనే ఉంటాయి. చూడండి, కాకర తీగ వచ్చేసి చిక్కుడుకాయ, కాకరకాయ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా దీనిలో వచ్చేసి అయితే చూడండి, చిక్కుడుగా ఇప్పుడు ఇది పూత కాత వచ్చింది కదా, అదైతే వచ్చేసి ఈ చెట్టు అండి. ఇంకా ఇక్కడ కూడా పూత వస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దీని డబ్బా చూపెడతా చూడండి, చిక్కుడు తీగది ఇది ఫ్రెండ్స్. చిన్న డబ్బాలోన నేనైతే ఇలానైతే వేసాను. మట్టి కూడా చూడండి మీరు ఎంతవరకు ఉందో, ఇది వరకు ఉంది, హాఫ్ జానర్ కూడా లేదండి. ఇంకా ఈ డబ్బాలోనైతే చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఇదైతే ఇంత సన్నగా ఉన్నది, ఇది కనిపిస్తుందా? సన్నగా ఉందండి తీగ చెట్టు మొదలు వచ్చేసి. ఇంకా దీనికేనండి చూడండి ఎంత దొడ్డుగా అల్లుకపోతుంది ఇది. కానీ సన్నగా వచ్చి నుండి దొడ్డుగా వచ్చేసింది. ఇంకా పూత కూడా మనకి ఇలా స్టార్ట్ అవుతూనే ఉన్నది, చూస్తున్నారా? చాలా గుబ్బురుగా వచ్చేసింది చెట్టు వచ్చేసి అయితే. డబ్బా చూసారు కదా ఫ్రెండ్స్ మీరు, ఇంకా పూత కూడా ఇక్కడ వస్తూనే ఉన్నది. చాలా వరకు మళ్ళీ చిక్కుడుగా పూత అయితే రెడీ అవుతుంది, చూస్తున్నారు కదా.
ఇదండి పూత మళ్ళీ వస్తుంది. చాలా వరకు ఉంది ఇట్లా చెట్టు మొత్తం వచ్చేసి. ఇక్కడ చూస్తారు కదా మీరైతే, డబ్బు అయితే చూసారు కదండి, దాని డబ్బు వచ్చేసి అయితే తీగది ఇది. ఇదండి ఇట్లా వచ్చేసింది. మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న డబ్బాలోనైతే నేను ఇంత చెట్టుకు అయితే ఇట్లా తీసుకొచ్చానండి వైర్లతోని, అంటే ఈ తాడుతోని ఇలా కట్టి చిన్న డబ్బాలోనే వేసి ఇంకా ఇలా అల్లికపోయిందండి చెట్టు మొత్తం. చూస్తున్నారా, గోడకు అనేసి ఇలాగా కట్టేసాను తాళ్ళతోని. ప్లేస్ లేకున్నా కూడా మనం ప్రీవియస్ వీడియో ఉందండి, చూడండి. ఇంకెవరికైనా చూస్తే అవసరమే కదండి, ఇంకెవరికైనా తెలియని వాళ్ళు కూడా చూడడానికి కూడా ఉంటుంది. ప్రీవియస్ వీడియో ఉంది, చూడండి. ఇంకా ఇవన్నీ కాకరకాయ పండు అయిపోయినాయి ఆకులు. ఇంకా ఎగురు వచ్చేది ఎగురు వస్తూనే ఉంది. మళ్ళీ కాకరకాయలే 3 రకాలైతే ఇందులోనే వేసానండి. వీటికే తీగ వచ్చేసి చిక్కుడుగా ఇంకా తీసేద్దామనుకున్నా, కానీ ఇంకా వీటిని చూసి ఆపేసాను. చూడండి ఎంత చిన్న డబ్బాలనైనా కూడా చెట్టు వచ్చేసి ఎంత గ్రీనిష్గా ఉంది. చెట్టు ఎంత ఆరోగ్యంగా అవుపడుతుంది, పెద్ద పెద్ద ఆకులతోని చాలా వరకు హెల్తీగా ఉందండి. ఇంకా దీనికి వచ్చేసి అయితే నేను చెప్తాను ఈ రీజన్ ఏంటి. ఇంత చిన్న డబ్బాలోనే ఇలా తీగలు పారడము, మళ్ళీ కాపు అయిపోయి మళ్ళీ కాపుకు రావడము, ఇవన్నీ చూపిస్తానండి. ఏంటంటే నేను వేసే వాటరు చూడండి, ఫ్రూట్స్ ఉంటాయి కదా, కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ బియ్యం కడిగిన వాటర్ అవి ఇవి ఉంటాయి కదా. ఇంకా చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో, వాటర్ వచ్చేసి చూస్తున్నారా ఇలా ఉంటాయండి. చూడండి నేనైతే ఇలా వాటర్ వేసేసి ఎప్పటికప్పుడు పండ్ల తొక్కలు కూరగాయలు అవి ఇవన్నీ ఒక డబ్బా, ఒక బకెట్ కావచ్చు, ఒకటి ఏదైనా మనకు డ్రమ్ము అదో ఏదో వేసుకొని అన్ని తొక్కలన్నీ వేసి ఎప్పటికప్పుడు వాటర్ వేసుకొని ఇలా చెట్లకైతే వేస్తూ ఉంటాను. అందుకు వచ్చేసి నాకు ఇంత ఇంత పెద్దగా హెల్తీగా చెట్టు వచ్చి మంచిగా గ్రీనిష్గా చాలా బాగుంది కదా. ఇలా ఉన్నాయండి. కాపు వచ్చేసి మళ్ళీ ఇంక ఇది రెండో కాపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే నాకు ఏ విధానం అనేది మీకు చూపించాలనేది, నేను ఏ విధానం చేస్తా అనేది మీకైతే చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.